హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మేము పోర్ట్ ఆథర్కి వచ్చాము. ఈ పోర్ట్ ఆథర్ హిస్టారిక్ ప్లేస్ అన్నమాట. సో ఇది యాక్చువల్గా ఏంటి అంటే ద ఓల్డెస్ట్ పురాతన కాలమైన జైలు అన్నమాట ఇది. సో ఇక్కడ అప్పటి కాలం జైలు అది. అండ్ ఇక్కడ ఇండియన్వి సాంగ్స్ షూట్ కూడా అయ్యాయి. ఫర్ ఎగ్జాంపుల్ బాయ్స్ మూవీలో ఆ సాంగ్ ఉంది కదా, ఎగిరి దునికే సాంగ్. సో అది ఇక్కడ ఈ లొకేషన్స్లోనే అయ్యింది. అండ్ ఇక్కడ ఒక సిమెంట్రీ కూడా ఉంది. అప్పటి జైల్లో ఉన్న ఖైదీలు చచ్చిపోతే అక్కడ దూరంలో ఒక ఐలాండ్లో వెళ్ళి పూడ్చేవాళ్ళంట, అక్కడ కూడా తీసుకెళ్తారంట. సో అదే అన్నమాట ఈ ప్లేస్. సో ఇక్కడ లొకేషన్స్ అండ్ అవన్నీ చూపిస్తాను, ముందు చూడండి. సో ఇలా లోపలికి వచ్చాక చూడండి ఎలా ఉందో. ఈడ పోర్ట్ ఆఫ్ ద హిస్టారిక్ సైట్ అని ఇంత పెద్ద రాసింది. అండ్ దాని తర్వాత ఇక్కడ టికెట్స్ తీసుకొని లోపలికి వెళ్ళాలన్నమాట. లోపలికి వస్తుంటే ఇలా డౌన్ స్టేర్స్కి వెళ్తే ఇలా గ్యాలరీ అని అదని అన్నీ ఉన్నాయి. సో ఇది పోర్ట్ ఆథర్ మ్యాప్ అన్నమాట. మేము ఇప్పుడు ఇక్కడ ఉన్నాము. ఇక్కడ నుంచి ఇలా అన్నీ తిరగవచ్చు. అండ్ ఇప్పుడేమో మేము ఈ కన్విక్ చర్చ్ దగ్గరికి వెళ్తున్నాము. అక్కడికి వెళ్తే 11:30కి ఒక చిన్న గైడ్ టూర్ ఇస్తాడంట, గైడ్. సో అంతా చెప్తాడు. సో అలా ఇవన్నీ తిరగవచ్చు ఇక్కడ. ఇక్కడ ఏమేమి ఉన్నాయి అని చెప్పి, ఇది మెయిన్ జైల్ అన్నమాట. అండ్ ఇక్కడ పోలీస్ స్టేషన్ ఉంది, అలా చాలా ఉన్నాయి అన్నమాట. ఇక్కడ అసైలం ఉంది, హాస్పిటల్ ఉంది, లాండ్రీ ఉంది అలా. అండ్ నేను ఒక చిన్న ఐలాండ్ అని చెప్పాను కదా, చచ్చిపోయిన వాళ్ళని ఆడపోయి పూడ్చేస్తారని, అది ఈడుంది. సో తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాలి, బోట్లో వెళ్ళి దాని చుట్టూ తిప్పి చూపిస్తారనమాట. సో ఇదే. సో ఇప్పుడు మనము కాన్విక్ చర్చ్ దగ్గరికి వెళ్దాం, పదండి. సో ఇటే వెళ్ళాలి కాన్విక్ చర్చ్ కోసము నడుచుకుంటూ. సో ఇలా అంతా ఉందన్నమాట. అండ్ అటే మెయిన్ జైలు, ఇదేమో విజిటర్ సెంటర్ అన్నమాట. అందులో నుంచి వచ్చాము మనము. ఇది గవర్నమెంట్ కాటేజ్. సో మొత్తం అయిపోయింది, ధ్వంసం అయిపోయింది గవర్నమెంట్ కాటేజ్ మొత్తం. వీళ్ళు ఇక్కడ కొంచెం మరమ్మతు చేసారు మనం నడవడానికి. ఇట్లా రూములు ఉండే. అక్కడ ఫైర్ చిమ్నీ ఉంది, చలి పెడితే వాళ్ళు పెట్టుకోవచ్చు అని చెప్పి. కాటేజ్ అన్నమాట ఇది. సో రూమ్స్, గవర్నమెంట్ అఫీషియల్స్ వాళ్ళు ఉంటారు కదా, పోలీసు వాళ్ళు. ఎప్పుడో పోయింది చెత్త. సో ఇది గవర్నమెంట్ కాటేజ్. అప్పట్లో గవర్నమెంట్ వాళ్ళు అంటే ద పోలీస్ వాళ్ళు ఇక్కడే ఉంటుండే. నాకు తెలిసి ఇది బాత్రూమ్స్ చాలా చిన్నగా ఉన్నాయి. సో అన్నీ తీసేసిన బాత్రూమ్ అది. సో ఇది గవర్నమెంట్ కాటేజ్. అండ్ అదే అన్నమాట. ఏంటది? కన్విక్స్ చర్చ్ అంటే నాకు తెలిసి ఇక్కడికి ముజ్రిమ్స్ వస్తారు కదా, వాళ్ళు ఇక్కడ చర్చ్లోకి వచ్చి ప్రే చేసుకోనీకి అనమాట. అందుకే కన్విక్ట్ చర్చ్ అని చెప్పి పెట్టిండ్రు అనుకుంటా దీని పేరు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళే కదా, వాళ్ళ కోసమే ఉండొచ్చు చర్చ్. పాపం ఈ చర్చ్ కూడా మొత్తము వెళ్ళిపోయింది, చెత్త లేదు ఏమీ లేదు, అంతా ఓన్లీ పడిపోతుందని పీకేసి మేబీ ఓన్లీ 4 sides గోడల్లాగా పెట్టేసిండ్రు అవుటర్ది, అంతే. లోపలిదంతా తీసేశారు.
ఇక్కడ ఒక 2-3 మినిట్స్ అయితే ఇక్కడ టాక్ జరుగుతుంది. ఇక్కడ ఎస్, ఇక్కడ ఒక 2-3 మినిట్స్ అయితే ఒక టాక్ జరుగుతుంది అంట. ఇది చర్చ్. రీల్ ఎక్కడ బాగుంటుంది చూస్తున్నావా? ఓకే. సో ఈయన టూర్ గైడ్. సో ఈ చర్చ్ గురించి చెప్తున్నాడు అనమాట. అప్పట్లో లెఫ్టినెంట్ గవర్నర్ కట్టించాడంట ఇది ప్రిజనర్స్ కోసము. సో వాళ్ళు ఇక్కడ వర్షిప్ చేయొచ్చు అలా అని చెప్పి. అండ్ ఇక్కడ విండోస్ ఉన్నాయి కదా, ఇక్కడ ఒక 1 year వరకు గ్లాసెస్ లేవంట, లైక్ విండోస్ లేవంట. ఎందుకు అంటే అప్పట్లో ఆస్ట్రేలియాలో ఇంకా గ్లాస్ విండోస్ అనేది, గ్లాస్ అనేది ఇంకా రాలేదంట. సో అందుకు వాళ్ళు 1 year వెయిట్ చేసిండ్రు. అండ్ అది కూడా ఎందుకంటే ఇక్కడ 2 రిలీజియన్స్ ఉంటాయి కదా, ఒకటేమో క్యాథలిక్, ఇంకోటి ఏదో అన్నాడు. సో ఆ 2 రిలీజియస్ వాళ్ళది అన్నట్టు కాకుండా ఏ మతభేదాలు లేకుండా అంతా కలిపి ఒకటే అన్నట్టుగా చేయాలి అని చెప్పి వెయిట్ చేశారంట. సో అలా దాని తర్వాత ఇట్లా ప్లెయిన్ గ్లాసెస్ తీసుకొచ్చి పెట్టించారంట. అండ్ ఇక్కడ కోన్స్ ఉన్నాయి కదా, అవి గోపురాల టైప్ ఉన్నాయి కదా, అవి మొత్తం చర్చ్కి 13 ఉన్నాయి. 13 అన్లక్కీ నెంబర్ కాబట్టి వాళ్ళు ఏం చేసిండ్రు అంటే 14 ఒకటి ఆడ మధ్యలో పెట్టారంట వుడన్ది. సో అట్లా అన్లక్కీ కాకుండా ఉంటుంది అని చెప్పి. సో అలా. అండ్ ఈ బ్రిక్స్ ఇవన్నీ అలా కట్టించారు అని చెప్తున్నాడు. కాన్విక్ట్ చర్చ్ ఇది ఎంట్రన్స్ అన్నమాట. ఇది 1836 ADలో కట్టించారు. వావ్. ఇది సెయింట్ డేవిడ్ చర్చ్ అన్నమాట. ఇక్కడ ఇది సెయింట్ డేవిడ్ చర్చ్. ఇది పార్సనేజ్ అంటే పోస్ట్ ఆఫీస్ అంట. సో అప్పట్లో లైక్ ఖైదీలు ఏదైనా లెటర్ వాళ్ళ ఫ్యామిలీకి రాయాలంటే వచ్చి ఇక్కడే పోస్ట్ ఆఫీస్లో లెటర్స్ ఇస్తారు అన్నమాట. అప్పటి నోట్బుక్, బైనాక్యులర్స్ అండ్ ఇది మొత్తం మ్యాప్ అన్నీ ఉన్నాయి. ఇది అకౌంటెంట్స్ హౌస్ అంట. ఇది 1843లో కట్టించారు. అండ్ తర్వాత దీన్ని లైక్ ఎడ్యుకేషన్ సెంటర్గా మార్చిండ్రు అంట దీన్ని. సో అందుకే ఇప్పుడు దీన్ని ఎడ్యుకేషన్ సెంటర్ అనే పిలుస్తారు. ఇది జూనియర్ మెడికల్ ఆఫీసర్స్ హౌస్ అన్నమాట. అప్పట్లో మెడికల్ ఆఫీసర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఇల్లు అన్నమాట. ఇది ఇక్కడే ఉంటుండే. సో ఇప్పుడు మనం ఇంటి లోపలికి వెళ్దాం. అప్పుడు మెడికల్ ఆఫీసర్స్ ఇల్లు ఎట్లుందో చూద్దాం. ఇది డైనింగ్ రూమ్. అప్పుడు మెడికల్ ఎగ్జామ్ ఏంటి, మెడికల్ ఆఫీసర్ డైనింగ్ రూమ్ అంట. 1850s అంటావా? అంటే సేమ్ అదే కాదు, వీళ్ళు కొంచెం స్ట్రక్చర్ మార్చిండ్రు, ఎగ్జాంపుల్ అని చెప్పి రాసిండ్రు అనమాట ఇందులో. ఇది సిట్టింగ్ రూమ్ అంట. సో ఇలా కనిపిస్తుండే, ఇంచుమించు ఇలా ఉండే, అన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయన్నమాట. ఇలా ఉంటుండే, అలా ఉంటుండే అని చెప్పి. ఈడొక చిన్న పియానో కూడా ఉంది. ఇది బెడ్రూమ్.
1850s నుంచి అంట. జూనియర్ మెడికల్ ఆఫీసర్స్ ఇదంట. అండ్ ఆల్సో అది చూడు అక్కడ కమ్మోడు ఉంది. కొమ్మడా? చూడు ఇక్కడ ఫోటో ఉంది. కొమ్మోడ్ అది బంద్ చేసి ఉన్నది, చెక్క తీసి అందులో పోవాలా? ఏమో అదే బయట పోయి ఎడబడేసుకుంటారు. ఏమో క్రేజీ ఉండే అప్పుడు. సో ఇదొక ఇక్కడ ఏం చేస్తుండే? ఏమో చిన్నపిల్లలు ఆడుకునే రూమ్ అనుకుంటున్నాను. ఇది మిడిల్ క్లాస్ సెకండ్ బెడ్రూమ్ అంట. ఓకే. సో దీని తర్వాత ఇంకా ఏమేమి చూసాము అని చూడాలి అనుకుంటే నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి. అంటిల్ దెన్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బై బై, లవ్ యూ ఆల్.